బాబు రెడీ బాబు. కాట్ కెమెరా మొదలు పెట్టండి. ఓనర్స్ గా మీకు ఇప్పటికే వివిధ ప్రయోజనాలు లభించాయి. ఇప్పుడు మీకు లభించబోయే మరో ప్రయోజనం నామినేషన్ చేసే అధికారం. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఏ ఒక్కరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి మీ అయన్నొద్దు, పాయింట్కి రా. బిగ్ బాస్ కి చెప్పండి. సంజన గారు ఈమె సెలెక్ట్ చేసేసింది అయిపోగానే నాకు రాదు కుకింగ్, మీకు హాట్ వాటర్ ఇస్తాను. రాత్రికి రాత్రి మారిపోయారంట్రా, ఏంట్రా ఈ అన్యాయం? సరే చేశారు, ఎంతసేపు డ్రాగ్ చేస్తారు? నాకు రాదు అన్నారు, ఓన్లీ హాట్ వాటర్. నా డెసిషన్ నేనే చేంజ్ చేసుకునేలా చేశాను. అది ఉండాలంటే ఎందుకు సంజయ్ గారు కోపం వెళ్తుందంటే వాళ్ళు ఓనర్స్ కదా, టెనెంట్స్ ఎలా ఉండాలి పనులు కదా. మనం లిప్స్టిక్ వేసుకుని అక్కడ కూర్చున్నా సరే అంత కష్టపడతారు. మీరు నాయలు కదా, వీళ్ళందరూ ఇక్కడే చేస్తున్నారు అన్నట్టు వెళ్తున్నాడు. 5 నిమిషాలు. బిగ్ బాస్ మేమందరం కలిసి యునానిమస్ గా ఒక నేమ్ అనుకున్నాము, అండ్ ఆ నేమ్ వచ్చేసి సంజన గారు. దానికి సరిపోయింది, నా మీద పడతారేంటి? మీ అవుట్ ఇచ్చినా కూడా సెకండ్ మేము అప్రూవ్ అయ్యాం. ఎందుకు వచ్చారు? సెకండ్ టైం మళ్ళీ వచ్చారు, ఇలా వచ్చేలా తిరుగుతూ వెళ్తున్నారు. మీ వల్ల వేరే ప్లేయర్ ని కూడా ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఏదో ఒక మాట అనేయాల్సి వస్తుంది, అండ్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు తప్పు చేసావమ్మా. నేను ఒక ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, ఆ ఇంట్లో నాకు నెగిటివ్ వైబ్స్ వద్దు, నాకు మీ నుంచి చాలా నెగిటివ్ వైబ్స్ వస్తుంది. నేను ఇంట్లో ఒక 100 days ఉండాలి అంటే ఐ వాంట్ టు లివ్ విత్ వెరీ వెరీ వార్మ్ పీపుల్. నాకు ఎవరు వచ్చి చెప్పారు ఇంట్లో వాటర్ తాగడానికి కూడా పర్మిషన్ లేదు. నేను ఫస్ట్ బిగ్ బాస్ చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నేను ఒక పగ పెట్టుకున్నాను. నేను I'll do my best, I'll rock from tomorrow and I'll entertain everyone. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. రై సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబే. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనే కైంది బాబే. ఇంత ఫుడ్ కోసం ఎంత పని చేయాలి బిగ్ బాస్? ఇంత ఫుడ్ కోసం ఇంత ఫుడ్ కూడా ఇవ్వరా? అంత ఫుడ్ కోసం బయట ఇంకా ఘోరంగా పనిచేస్తారు. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. అందరు అంటా ఉన్నారు నేనేం చేయను. ఎక్కడ ఉంది? ఎవరు చెప్పారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ కూడా మీకు ఇవ్వకూడదు. మేము ఇంప్రెస్ చేసుకొని ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి చెప్తున్నాము. మేము నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు. మొత్తం గర్ల్స్ అంతా దగ్గర నుంచి నాకు యునానిమస్ రెస్పాన్స్, ఓకే యువా కుంటే మాకు ఏ ప్రాబ్లం లేదు అని నాకు ఒక ఆన్సర్ ఇప్పించండి మొత్తం అందరు గర్ల్స్ అని. అది మీరు తీసుకునండి. ఏం మాట్లాడతాడు? లోపల పోతే కొంగారులో పెద్ద పొద్దున దాంతో యాక్చువల్లీ ఇంకొక ఫేస్ వాష్ కూడా పెడదాం అనుకున్నాను. I wanted to add one body wash and I wanted to add one face wash also and keep it inside the bath. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా. అందువల్ల టెనెంట్స్ మరియు ఓనర్స్ ఇద్దరు తమ బుర్రకు పదును పెట్టి మీకు ఏది ప్రయోజనకరమో ఆలోచించి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని నేను ఆశిస్తున్నాను. స్టార్ట్ పాయింట్ దగ్గరకు వచ్చి బజర్ కోసం సిద్ధంగా ఉండండి. కొట్టేశారండి. నేను సుమన్ అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం లైక్ నేను చూడడానికి అయితే మనం అందరం కొంచెం లైక్ ఇంకా స్ట్రాంగర్ గా అనిపిస్తున్నాము. సో అన్న కొంచెం లైక్ ఆటలలో ఆడతాడా, లైక్ స్ట్రాంగ్ గా ఉండగలడా లేడా అనేది కొంచెం డౌట్.
సో హార్ట్ యువర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. బట్ ఈ షో ఫార్మేట్కి వచ్చేటప్పుడు మాత్రం అది కనపడట్లా మీ వైపు నుంచి నాకు డెలివరీ అవుతున్నట్టు. నేను అదే ఫీల్ అవుతున్నా. ఓకే ప్లీజ్. సుమన్ గారు మీరు పాయింట్స్ మాట్లాడతానని మాట్లాడండి. నాకు తెలుగు వచ్చి తెలుగులోనే చెప్పారు. రాధా 550 స్టీల్ TMT మహాశక్తి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం.